ఇక డీటెయిల్స్ చూస్తే అకాల వర్షాలతో కురవడం, పంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ కార్యాచరణపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు అధికారులతో చర్చించారు. ఇక వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు. ఇక ప్రకృతి వైపరీత్యానికి ఎవరేం చేయలేమని, అయినా మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదన్నారు. వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటుందని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని వివరించారు.